హలో నేను మిస్ యశ్రావు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అసలు సిసలైనటువంటి గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ ఉన్నటువంటి సిఎస్ని మార్చబోతూ ఉంది. కొత్త సిఎస్గా ఎవరిని నియమించబోతున్నారు అనేది చర్చ జరుగుతోంది. అయితే ఎవరిని నియమించే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ఇప్పుడున్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డిని మాత్రం మార్చేస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ పోతూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మనం చర్చించుకుందాం. సో కొత్తగా సిసోడియాని రామ్ ప్రకాష్ సిసోడియాని ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఢిల్లీ నుంచి ఆర్డర్స్ కూడా రెడీ అయిపోయాయి. 24 గంటల్లో ఆర్డర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అసలు ఎవరు ఈ ప్రకాష్ సిసోడియా? ఎవరు రామ్ ప్రకాష్ సిసోడియా? 1991 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన. ఆయన 2021లో ఏపీ గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియామకం అయ్యారు. 2021లో ఏపీ గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు, అనుభవం ఉంది. 2023 ఫిబ్రవరిలో సిసోడియాను బదిలీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఎందుకు బదిలీ చేసింది? సో ఏ పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన్ని ఏపీ ప్రభుత్వం ఉంచింది. అసలు ఎందుకు ఆయన్ని బదిలీ చేయాల్సి వచ్చింది గవర్నర్ సెక్రటరీ ఆఫీస్ నుంచి అని అంటే, ఆ మధ్యకాలంలో సిపిఎస్ రద్దు కోరుతూ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆ తర్వాత కనీసం నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వండి అని చెప్పి కోరడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి లైజనింగ్ చేశారు, అలాగే అవకాశం కల్పించారు రామ్ ప్రకాష్ సిసోడియా. సో అందుకే ఆయన్ని లూప్ లైన్లో పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ పోస్ట్ ఇవ్వకుండా కొన్ని రోజుల పాటు ఆయన్ని ఉంచారు రామ్ ప్రకాష్ సిసోడియాని. ఆ తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ను కలవడానికి సాయం చేశారు అనేటువంటి ఒకే ఒక కారణంతో ఆయన లూప్ లైన్కి పంపించడం జరిగింది అనేది అప్పట్లో సచివాలయ వర్గాల్లో జరిగినటువంటి అతిపెద్ద చర్చ. సో ప్రాధాన్యత లేని పోస్ట్కి అప్పట్లో ఆయన్ని బదిలీ చేశారు. ఆ తర్వాత ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ పోస్ట్ని అప్పచెప్పారు. ఆయనకి ఈ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ పోస్ట్ ఇచ్చి అక్కడ ఆయన నియమించారు. సో ఆయన ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కాబోతున్నారు అనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అసలు ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది అని అంటే, ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ చేసిన పని ఏంటి? జవహర్ రైట్ హ్యాండ్గా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. ప్లస్ కడప జిల్లా ఆయనది కూడా, జగన్మోహన్ రెడ్డిది కూడా కడప జిల్లానే. సో కొన్ని చీకటి జీవోలు ఇచ్చారు. రీసెంట్గా పోస్టింగ్లు ఎవరిని ప్రిఫర్ చేయాలనే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని ప్రిఫర్ చేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. జవహర్ రెడ్డి మీద విపక్షాలు కంప్లైంట్ కూడా చేశాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. అందుకే ఇప్పుడు రియాక్ట్ అయింది. సో 4 సీనియర్లను పక్కన పెట్టి జవహర్ రెడ్డికి అప్పట్లో పోస్టింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. జవహర్ రెడ్డి 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి అధికారి. అప్పట్లో శ్రీలక్ష్మి పేరు కూడా వచ్చింది. సో జవహర్ రెడ్డికి బదులుగా అప్పట్లో శ్రీలక్ష్మి పేరు కూడా వచ్చింది సిఎస్ పోస్ట్కి పరిశీలించాలని చెప్పేసి. కానీ 4 సీనియర్లను పక్కన పెట్టి జవహర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చారు. సీనియారిటీలో వాస్తవంగా ఇప్పుడు ఏపీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళలో గిరిధర్ అరమణి ఉన్నారు, అలాగే నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు, పూనం మాలకొండ ఉన్నారు, కరికల వలవన్ ఉన్నారు. వీళ్ళ 4 కాదని ఆల్రెడీ శ్రీలక్ష్మి కేసుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జవహర్ని అప్పట్లో నియమించారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నుంచి ఆయన కొనసాగుతూ వస్తున్నారు. జవహర్ రెడ్డి 2024 జూన్లో రిటైర్ కాబోతూ ఉన్నారు. ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక వైసీపీకి అనుకూలంగా జవహర్ రెడ్డి పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ అనుకూల ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆ జాబితాలో ఇప్పుడు కొత్త వాళ్ళని నియమించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 48 గంటలు టైం కూడా ఇచ్చింది. అయితే కొత్తగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినటువంటి లిస్టులో
జగన్ విధేయుల్ని జవహర్ రెడ్డి ఎంపిక చేశారు అనేటువంటి ఆరోపణలు ఆయన్ని వెంటాడుతూ ఉన్నాయి. సిఎస్గా అందుకే సిఎస్గా జవహర్ రెడ్డిని తొలగించి ఆర్పి సిసోడియాను నియమించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా చర్చ అయితే జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లో మాత్రం ఒక రకమైనటువంటి అలజడి అయితే బయలుదేరింది. వాస్తవంగా రైట్ హ్యాండ్గా జవహర్ రెడ్డి, లెఫ్ట్ హ్యాండ్గా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు అనేది విపక్షాలు తొలి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి ఏడాది నుంచే పోలీసు యంత్రాంగాన్ని అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళని రంగంలోకి దింపారు అనేది పోలీస్ బాస్ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు. అలాగే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన అనేటువంటి అనుమానం, అలాంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ బ్యానర్లో ఎన్నికలు జరగాలి అని అంటే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీని మార్చాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే వస్తూ ఉంది. ఆ క్రమంలో ఎవరిని చీఫ్ సెక్రటరీగా నియమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక తాజా చర్చ సచివాలయ వర్గాల్లో వచ్చింది. అందుకే ఇప్పుడు రామ్ ప్రకాష్ సిసోడియాను నియమించేటువంటి అవకాశం ఉంది. సీనియారిటీ పరంగా కానీ లేదా అనుభవపరంగా కానీ ఆయనే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు నడపగలరు అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కడప జిల్లా ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 3 ప్రధానమైనటువంటి పోస్టులు ఒకే జిల్లాకి, అందులోనూ ఒకే సామాజిక వర్గానికి ఉండడం అనేది జరగలేదు ఇప్పటి వరకు. కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆ పరిణామం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు కూడా వచ్చినటువంటి క్రమంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదని చెప్పి విపక్షాలు ఒక రకంగా ఆందోళన చెందుతున్నాయి. హింసాత్మక ఎన్నికల దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి భయపడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఇటీవలనే 3 ఆఫీసర్స్ని ఏపీకి పంపించడం జరిగింది. వాళ్ళలో ఒకళ్ళు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, మరొకరు ఐపీఎస్ ఆఫీసర్, ఇంకొకరు ఐఏఎస్. 3 కూడా రిటైర్డ్ పీపుల్, సివిల్ సర్వెంట్లు. వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితుల్ని మంగళవారం నుంచి అధ్యయనం చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా కానీ ఇప్పుడు సిఎస్ను, చీఫ్ సెక్రటరీని మార్చాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం కూడా. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి జవహర్ రెడ్డి ప్లేస్లో రామ్ ప్రకాష్ సిసోడియాను నియమించడానికి ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కొన్ని 24 గంటల్లోనే ఆయన పేరును అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. సో దీంతో జవహర్ రెడ్డికి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎవరిని మార్చాలి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఉంది, డీజీపీ మీద కూడా. సో ఆయన బదులుగా ఎవరిని ఇస్తారని కూడా చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకున్నటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చీఫ్ సెక్రటరీని మార్చబోతున్నారు. ఆయన ప్లేస్లో సిసోడియా రాబోతూ ఉన్నారు. మరి సిసోడియా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్లు ఏ విధంగా నడపగలరు, అది జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ కాబోతుందా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.